క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆగమన కాల 3వ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ వారానికి ఆనంద ఆదివారము అని పేరు, గౌదేతే సండే అని పిలుస్తూ ఉంటాం. క్రిస్మస్ పండుగ క్రీస్తు రాక దగ్గర పడుచున్నందువలన మనం ఆనందపడాలి అని మన తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా కోరుతూ ఉంది. అయితే అప్పుడే మన ఈ ఆగమన కాలంలోని సంసిద్ధత ముగిసిందని అర్థం కాదు. మన సంసిద్ధత కొనసాగుతూనే ఉండాలి. మన సంసిద్ధతను బట్టి త్వరలో దేవుడు మనకు ఆశీర్వాదమును దీవెనను కురిపిస్తాడు అన్నటువంటి ఒక గొప్ప ఆశతో మనము ఆనందపడాలి అని ఈనాటి పఠనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. కనుక ఇంకా మనము తీక్షణముగా జాగ్రత్తగా క్రీస్తు రాకకై సంసిద్ధపడాలి. క్రీస్తునందు నిజమైన సంపూర్ణ ఆనందాన్ని మన ధ్యేయంగా మన లక్ష్యముగా చేసుకోవాలని ఈనాటి పఠనాలు కూడా మనకి బోధిస్తూ ఉన్నాయి. మారు మనస్సు, పశ్చాత్తాపము, మంచి జీవితము అని ఎడారిలో బోధిస్తున్నటువంటి యోహాను సందేశమును వినుటకు వచ్చిన వారు యోహాను యొక్క సందేశమునకు స్పందించి ఆ ఆనందకరమైనటువంటి జీవితమును పొందుటకు, క్రీస్తునందు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని జీవించాలి అంటే మేము ఏమి చేయవలేను అని బప్తిస్త యోహాను గారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నను ఈనాటి ధ్యానాంశముగా మనం చేసుకొని ఈ ప్రశ్నకు సమాధానంగా సువార్తలోను అలాగే మిగతా 2 పఠనాల్లో కూడా మనము ధ్యానిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలి అంటే, ఆనందంగా ఉండాలి అంటే ఎన్నో కారణాలు ఉంటాయి. మనం ఏదైనా పొందినప్పుడు, అనుకున్నది సాధించినప్పుడు, ప్రేమగా చూసుకునే వారి వద్ద మనము ఉన్నప్పుడు, మనల్ని అర్థం చేసుకునేవారు మన దగ్గర ఉన్నప్పుడు మనము ఆనందంగా సంతోషంగా ఉంటాం. ఈ విధంగా మనం ఆనందంగా సంతోషంగా ఉండటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఈనాటి మొదటి పఠనాన్ని మనం జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఆలకించి ఉన్నాం. జెఫన్యా ప్రవక్త ఇజ్రాయేలీలతో ఆనందించండి, హర్షధ్వానం చేయండి, నిండు హృదయంతో సంతసించండి అని ఇజ్రాయేలు ప్రజల్ని కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలకు విధించబడినటువంటి శిక్ష, విధింపబడినటువంటి తీర్పు తొలగింపబడినది. వారి శత్రువులను ప్రభువు చెల్లాచెదరు చేసి ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా ప్రభువే స్వయముగా వారి మధ్యకు రాబోతూ ఉన్నాడు. ప్రభువు ఇప్పటికే వారి మధ్యలో ఉన్నాడు అని జెఫన్యా ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు మీ చెంతనే ఉన్నారు, ప్రభువు మీతోనే ఉన్నారు, అందుకే మీరు భయపడవలదు. దైవ భీతి తప్ప, దైవ భయము తప్ప మనలో ఏ ఇతర భయాలు ఉండకూడదు అని ప్రవక్త తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువునందు మనము నిశ్చలముగా, ప్రభువునందు మనము నిర్భయముగా ఉండి జీవించాలి అని ప్రవక్త కోరుతూ ఉన్నారు. ప్రవక్త ఇంకొక విషయం అంటున్నాడు, మీ చేతులను వ్రేలాడనీయకుము అని అంటూ ఉన్నాడు. చేతులను వ్రేలాడదీయడము అంటే శక్తి లేక, బలము లేక, పోరాడక చేస్తున్న పనిని వదిలివేయటము అని అర్థం. అంటే మనం అంతటి నిస్సహాయ స్థితిలో ఉన్నను దేవుడు మనకి తోడుగా ఉంటాడు, దేవుడు మనకి అండగా ఉంటాడు అన్నటువంటి గొప్ప సందేశాన్ని జెఫన్యా ప్రవక్త మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనలో సత్తువ సన్నగిలినను ప్రభువు మనతో ఉండి మనతో మంచి కార్యాలను, గొప్ప కార్యాలను జరిగిస్తాడు. మన సంతోషమును ఇతరులకు అందజేస్తాడు. చితికిన, నలిగిన, విరిగిన మన హృదయముతో ప్రభువు అండగా ఉండి సంతోషమును కలుగజేస్తారు. అలాగే మన మధ్యకు వచ్చు ప్రభువు న్యాయము, స్వతంత్రము, శాంతితో వస్తూ ఉంటాడు. అందుకే మనము సంతోషించాలి, ఆనందపడాలి అని ఈనాటి పఠనాలు మనకి గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు
దేవుణ్ణి ఎడబాసి అన్య దేవుళ్ళను కొలుస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో వారి జీవితంలో గొప్ప మార్పు సంభవింపబోతున్నదని జెఫన్యా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. వారిలో ఒక గొప్ప ఆశను నింపుతూ ఉన్నాడు. ఆ ఆశ కొరకే మనం మెస్సే అయిన క్రీస్తు కొరకు ఈరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకే ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇజ్రాయేలు జనమా, యెరూషలేము నగరమా, సియోను కుమారి, సంతోషించండి, సంతోషముగా ఉండటానికి ఆయనకు కీర్తనలు పాడండి. ఆయన మీలో ఉన్నారని గుర్తించండి. ఆయన రాజుగా, అధిపతిగా, నాయకుడిగా మీ ముందుండి నడిపిస్తాడు అని తెలుసుకోండి. ఎవరు లేకున్నా ఆయన ఉన్నాడని, ఉంటాడని విశ్వసించండి. సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అని ప్రవక్త వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈనాటి రెండవ పఠనాన్ని మనము పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ నుండి ఆలకించి ఉన్నాం. పునీత పౌలు కూడా ఆనందంగా ఉండండి అనేటటువంటి ఆ సంతోష వార్తను ఆయన దృఢపరుస్తూ ఉన్నాడు. అనుభవపూర్వకంగా ఆయన మనకిస్తూ ఉన్నటువంటి సందేశం ఇదే. క్రీస్తు సందేశమును బోధించినందుకు ఖైదీగా ఉండి శిక్ష విధింపబడి, మరణశిక్ష విధింపబడి, ఆ శిక్ష అమలు కొరకు ఎదురు చూస్తున్న పౌలు రాసినటువంటి సందేశం ఇది. ఆయనలో ఎలాంటి విచారము లేదు, ఆయనలో ఎలాంటి దుఃఖము లేదు, ఎలాంటి ఆతురత అంతకంటే లేదు. ఎందుకంటే ఆ సమయంలోనే ప్రభు యొక్క సన్నిధిని, సహవాసమును, ఆదరణను, ప్రేమను, దయను, కరుణను పౌలు గారు అనుభవించి ఉన్నారు. ఆ అనుభవంతోనే పౌలు గారు చెబుతూ ఉన్నటువంటి సందేశం ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం, ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఎందుకంటే ప్రభువుకు సాధ్యము కానిది ఏదీ లేదు. ఆయన ఆధీనంలో లేని పరిస్థితి ఏదీ లేదు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనండి, విచారించకండి. ఎందుకంటే విచారం అనేది, బాధ, దుఃఖం అనేది మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. కాబట్టి కృతజ్ఞతతో కూడిన ప్రార్థనతో దేవునికి దగ్గరగా రండు. ఆయన మీతో ఉన్నాడని తెలుసుకోండి. అప్పుడు మీకు సమాధానము, దేవుని యొక్క శాంతి మీ హృదయములను, మనస్సులను భద్రంగా ఉంచుతుంది అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకంటే ఇంకా ఏమి కావాలి సంతోషంగా ఉండటానికి? పౌలు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఎదురు చూసే సందర్భమున ప్రభు రాకతో కలుగు సంపూర్ణ ఆనందము, పరమానందము, సమాధానం గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈనాటి సుశేష పఠనాన్ని మనము లూకా సువార్త 3వ అధ్యాయం నుండి ఆలకించి ఉన్నాం. యోహాను గారి యొక్క బోధనలను విన్నటువంటి వారు మేము ఏమి చేయవలేను, మా కర్తవ్యం ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. అలా అడిగిన వారికి సంతోషము గురించి, ఆనందము గురించి బప్తిస్త యోహాను గారు తనదైన శైలిలో జనులకు, సుంకరులకు, రక్షక భటులకు ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలు దుస్తులను, భోజన పదార్థములను ఏమీ లేని వారితో పంచుకోవాలి అని అంటూ ఉన్నాడు. సుంకరులు నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా ఏమీ తీసుకొనవలదు అని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే రక్షక భటులు బలాత్కారముగా కానీ, అన్యాయరూపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవలదు, వేతనముతో సంతృప్తి పడుము అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారి జీవితాలను, దానికి కావలసిన పనిని మానుకోమని యోహాను గారు చెప్పటం లేదు. చేసే పనిని నిజాయితీగా చేయమని బప్తిస్త యోహాను గారు కోరుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఎంత ఎక్కువ ఇతరుల నుండి పొందితే అంత ఎక్కువ సంతోషము తమ సొంతం అవుతుందని అనుకున్నారు. మనం ఎంతగా వస్తువులను కలిగి ఉంటే అంతగా సంతోషంగా ఉంటాము అని అనుకుంటూ ఉన్నారు. కానీ దానికి భిన్నంగా బప్తిస్త యోహాను గారు నిజమైనటువంటి సంతోషము పొందుటలో కంటే ఇవ్వటంలో ఉన్నది అని బోధిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పొందాలని, ఎక్కువగా పొందాలని తమ వారి నుండి దూరమైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇక నుండి ఇస్తూ, తనకున్న దానిని ఇతరులతో పంచుకుంటూ సంతోషాన్ని పొందాలని, దేవుని యొక్క సన్నిధిని, ప్రత్యక్షతను అవసరం ఉన్న ప్రతి సోదరిలోను, సోదరునిలోను గుర్తించి అనుభవించుడి అని బప్తిస్త యోహాను గారు పిలుపునిస్తున్నారు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన సంతోషమును వసగు మెస్సయ్య రాక కొరకు ఆయన ప్రజలను సంసిద్ధం చేస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపం చెందండి, మారు మనసు పొందండి, హృదయ పరివర్తన కలిగి మన జీవిత శైలిలో మార్పు, జీవితంలో పునరుద్ధరణ కలిగి జీవించాలి అని బప్తిస్త యోహాను గారు పిలుపునిస్తూ ఉన్నారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనమేమి చేద్దాం?
మన కర్తవ్యం ఏమిటి అని మనల్ని మనము ఆత్మపరిశీలన చేసుకుందాం. మనకు సాధ్యమయ్యే చిన్న చిన్న విషయాలనే, చాలా సాధారణమైన విషయాలనే చేయాలని బాప్తిస్మ యోహాను గారు కోరుతున్నారు. కాకపోతే వాటిని హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో చేయాలి. మన బాధ్యతలను సక్రమముగా సరిగా మనం నిర్వహించాలి. అలాగే సోదర ప్రేమతో మనం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ ఆనందం అనేది దేవుని వరం. ఎవరు కూడా దానిని పరిపూర్ణంగా మనకివ్వలేరు. అలాగే మనలో ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తు యొక్క ఆనందాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. నిజమైన ఆనందం మన క్రీస్తు ప్రభువునందే. తన మరణము ఉత్థానము ద్వారా మనకు నిజమైన స్వర్గీయ ఆనందాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆ సంపూర్ణ ఆనందాన్ని పొందాలి అంటే మరి బాప్తిస్మ యోహాను గారు బోధించిన విధముగా మనం హృదయ పరివర్తన చెందాలి. మన జీవితాలను పునరుద్ధరించుకోవాలి. మన జీవిత శైలిని మార్చుకోవాలి. దేవుని యొక్క చిత్తం ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని వైపునకు మనం మరలాలి. అన్యాయాన్ని అధిగమించి న్యాయపరమైనటువంటి సమాజం కొరకు మనము కృషి చేయాలి. మన ప్రవర్తనలో నీతి, న్యాయము, నిజాయితీ, నైతికత ఉండాలి. యోహాను గారిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే ఆయన వినయము కలిగి ఆయన జీవించి ఉన్నాడు. యోహాను బోధనలను విన్నటువంటి ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకున్నారు. ఇచ్చట మనం యోహాను గారి యొక్క వినయాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తనను తాను తగ్గించుకొని నేను ఆయన పాదరక్షల వారను విప్పుటకైనను యోగ్యుడను కాను అని ప్రజలకు స్పష్టంగా చేశాడు. రానున్నవాడు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం చేయించును. ఆ అగ్ని చెడును ధ్వంసం చేసి మంచిని పోషించును. ఆత్మ మనలను దేవుని బిడ్డలుగా చేయును. అది నిజమైనటువంటి సంతోషం. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మనం పవిత్రాత్మ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మనము మన జీవితం ద్వారా, మన క్రియల ద్వారా ప్రభువును హెచ్చించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. తీర్పు దినమున మనలను తూర్పారబట్టుటకు క్రీస్తు చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది అని మనం ఆలకిస్తూ ఉన్నాం. కనుక మన మంచి జీవితం ద్వారా గింజల వలె గిడ్డంగులలో అనగా దైవ రాజ్యంలో ప్రవేశించడానికి మనం కృషి చేయాలి. చెడు జీవితమును జీవిస్తే పొట్టు వలె అగ్నిలో వేసి కాల్చివేయబడతాం. కనుక ప్రభువును కలుసుకొనుటకు సంసిద్ధపడదాం. ఆగమన కాలంలో 3వ వారంలోనికి ప్రవేశించినటువంటి మనము మరి మన సంసిద్ధతను ఇంకా బలపరుచుకుందాం. పవిత్ర జీవితంతో ప్రభువును ఆహ్వానిద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.